ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింకి చిన్న. ఈరోజు మన కుకింగ్ వీలాగ్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ నేను పోపు యాడ్ చేసుకున్నాను అనమాట, అది ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఈ అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయి అనమాట. ప్యారలల్గా నేను చిక్కుడుకాయ కూడా ఇక్కడ ఉడకబెట్టేసుకున్నాను. సో ఇలా ఉడకబెట్టుకుంటే చాలు అనమాట. సో కొంచెం గట్టిగా కావాలంటే కూడా ఉడకపెట్టుకోండి, లైక్ హోటల్లో స్టైల్ కావాలంటే అలాగైనా పర్లేదు. నేను కొంచెం మెత్తగా ఉడకపెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కూడా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. సో నేను ఇక్కడ పసుపు అండ్ ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవంతా బాగా ఉడికేసిన తర్వాత నేను ఇక్కడ చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి గోరు చిక్కులు అనమాట. అంటే గోరు చిక్కులు కాకుండా ఇంకో చిక్కుడుకాయ కూడా ఉంటుంది, పెద్ద చిక్కుడుకాయ. సో అవి కూడా చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ నేను గోరు చిక్కులు తీసుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా. సో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని మిక్స్ చేసుకున్నాకే. సో మెయిన్ ఈ ఫ్రైలో ఏంటి అంటే ఈ పౌడరే అనమాట. ఈ పౌడర్ ఏంటి అంటే నేను జస్ట్ కొబ్బరి అండ్ కారం అనమాట, కొబ్బరి పౌడర్ అంటాం కదా, సో అదే అనమాట. సో ఆ కొబ్బరి పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఇదంతా మనకి బాగా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అంతే అనమాట. బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇక్కడ ఫైనల్లీ నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అయిన చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.